హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఇంతకుముందు ఎపిసోడ్లో జీవితమే ఓ ఢమాన్ నావెల్లో ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందండి? మోహనం ఆత్మ కోమలి శరీరంతో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సరోజ మీద మనసు పడడం, మోహనం సరోజను అనుభవించాలని అనుకోవడం, అది వీలు కాకపోవడం, తన జీవితం ఇంతకుముందు తను మగవాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి తనకి ఎదురవుతుందని, తను ఏమీ చేయలేని పరిస్థితి అని, తనే ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి అని తెలుసుకొని విచారంగా తన జీవితాన్ని ఇంతటితో చాలించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వరకు జరిగింది కదండి. ఇప్పుడు ఏం జరుగుతుందో విందామండి. కోమలి వేగంగా రైలు పట్టాల వెంబడి నడుస్తూ ఉంది. కాస్త దూరం నడిచిన తర్వాత అటూ ఇటూ చూసింది. ఆ ప్రదేశం నిర్జనంగా ఉంది. అదే తనకి అనువైన ప్రదేశం అని ఎంచుకుందామె. అక్కడ దగ్గరలో ఉన్న ఓ చెట్టు కింద కూర్చుంది. 5 నిమిషాలు గడిచేసరికి ఆమె నిరీక్షణ ఫలించింది. దూరంగా ఒక గూడ్సు ట్రైన్ రావడం కనిపించింది. ఆమె లేచి నిలబడింది. గూడ్సు రైలు పట్టాలు దడదడలాడిస్తూ దగ్గరికి రానే వచ్చింది. దానిని బాగా దగ్గరికి రానిచ్చి ఆమె పరుగున వెళ్ళి పట్టాల మీద తలకాయ పెట్టేసింది. గూడ్స్ రైలు మొదటి చక్రం ఆమె మెడ మీద ఎక్కగానే ఆమె తల ఎగిరి పక్కనున్న పొదల్లో పడింది. మొండెం గిలగిలా కొట్టుకుంది. 1/2 నిమిషంలో గూడ్స్ రైలు ఆమెను దాటి వెళ్ళిపోయి కాస్త దూరంలో క్రీచ్ అని శబ్దం చేస్తూ ఆగింది. కోమలి శరీరం రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. 1, 2, 3 క్షణాలు గడుస్తున్నాయి. 9, 10 పొదల్లోకి ఎగిరిపడ్డ ఆమె తల గాల్లోంచి ఎగిరొచ్చి కోమలి మొండానికి అతుక్కుంది. రక్తం మడుగు కూడా మాయమైపోయింది. ఆమె పట్టాల మీద లేచి కూర్చుంది. రైలు తన మెడ మీద నుండి వెళ్ళటం ఆమెకు తెలుసు. అయినా తనకి ఏమీ కాకపోవడము ఆమెకి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అయోమయంగా లేచి నిలబడింది కోమలి. ఏం చేయాలో తోచక ముందుకు అడుగులు వేసింది. ఆగిన గూడ్స్ రైలు ఇంజన్లోంచి దిగిన డ్రైవరు ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూడనే చూశాడు. బాబోయ్ అంటూ గావుకేక పెట్టి ఒక్క గెంతు గెంతి మళ్ళీ ఇంజన్లోకి ఎక్కేశాడు. డ్రైవర్ గుండె బ్రిడ్జి మీద రైలు వెళ్తున్నప్పటి శబ్దంలాగా దడదడ కొట్టుకోసాగింది. అతను తన కళ్ళారా చూశాడు. కోమలి అడ్డంగా పరిగెత్తుకు రావడం, పట్టాల మీద తల పెట్టడం, రైలు ఆమె తల మీద నుండి వెళ్ళిపోవడం అంతా చూశాడు. కానీ ఆమెకి ఏమీ కాలేదు. మామూలుగా లేచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కుంపదీసి దెయ్యంగానే కాదు కదా అనుకున్నాడు. బాబోయ్ అని మరోసారి అరిచి గూడ్స్ బండిని ముందుకు పోనిచ్చాడు. కోమలి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళసాగింది. ఆమె మెదడు మొద్దు మారిపోయింది. నేను రైలు కింద తలపెట్టినా ఏమీ కాలేదేమిటి? లేకపోతే పట్టాల మీద తలపెట్టినట్టు నేనేమైనా పొరపాటు పడ్డానా ఏంటి? నో 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 ఖచ్చితంగా పట్టాల మీద నేను తల పెట్టాను. గూడ్స్ కూడా నా మీద నుంచి వెళ్ళింది. అయినా నాకు ఏమీ కాలేదు. ఎందుకని అనుకుంది మనసులో. ఆమె 2 చేతులతో తన మెడ తడుముకుంది. కొంచెం కూడా నొప్పి అనేది లేనేలేదు. ఈ సంఘటన తో ఆమె చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న ఆమెకి రోడ్డు పక్కగా ఒక బావి కనిపించింది. ఇంకా రెండో ఆలోచన లేకుండా గబా గబా బావి దగ్గరికి నడిచి అటు ఇటు చూసి ఎవరూ గమనించడం లేదని తెలుసుకొని గబక్కున బావిలోకి దూకేసింది. కానీ విచిత్రంగా గోడకి కొట్టిన బంతిలా బావిలోంచి రెవ్వున బయటికి వచ్చి దబ్బున నేల మీద పడింది కోమలి. అబ్బా అంది నడుం పట్టుకొని బాధగా. ఎవరో నవ్విన శబ్దం. ఉలిక్కి పడి పక్కకి తిరిగి చూసింది. యమదూతలు 2 కులాసాగా నవ్వుతూ కనిపించారు. మీరా మళ్ళీ ఎందుకొచ్చారు? విసుగ్గా అడిగిందామె. ఏమ్మా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? వ్యంగ్యంగా అన్నాడు మొదటి యమదూత. నేనేమి ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం లేదు. అయినా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేముందని అని బింకంగా అంది. మాకే అబద్ధాలు చెబుతున్నావా? ఆత్మహత్య చేసుకొని ఆడజన్మని అంతం చేసేసుకొని శిక్ష తప్పించుకోవాలని నువ్వనుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమైనా సన్నాసులం అనుకుంటున్నావా అన్నాడు రెండో యమదూత. నువ్వు చావాలన్నా చావలేవు. యమధర్మరాజు నీకు విధించిన శిక్షని నువ్వు పూర్తిగా అనుభవించవలసిందే. అప్పటిదాకా నీకు చావు రమ్మన్నా రాదు అన్నాడు.
కాబట్టి ఈ ఆత్మహత్య ప్రయత్నాలు మానుకో. ఎవరైనా జనాలు చూస్తే నిన్ను చూసి మనిషివా దయ్యానివా అని జడుచుకుంటారు. టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. మాయమయ్యారు యమదూతలు. మొదటి యమదూత రెండో యమదూత ఇద్దరు ఒకటేసారి టాటాలు బైబైలు చెప్పి ఒకే క్షణంలో మాయమైపోయారు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చి నేల మీద నుండి లేచి బట్టల కంటిన దుమ్మును తులుపుకుంది. ఆమె కాళ్ళు ఈడ్చుకుంటూ మెయిన్ రోడ్డు వైపు అడుగులు వేసింది. కిళ్ళీ కొట్ట ఆమె ఇచ్చిన కిళ్ళీలు జగ్గు వీరులు ఇద్దరు వేసుకున్నారు. తర్వాత సిగరెట్లు తీసుకొని నోట్లో పెట్టుకుని ముట్టించుకున్నారు. 2 దమ్ములు తీసిన తర్వాత గుండు రుద్దుకుంటూ వీరు అన్నాడు, ఏంటో ఇక్కడ పనిచేయడం నాకైతే ఏమీ నచ్చడం లేదు అన్నాడు. ఏం అన్నాడు జగ్గు. ఏమేంటి, మనమంత కష్టపడి దాని అడ్రస్ కనుక్కొని గోడ దూకి కత్తితో కస్సమని చంపేశామా? ఠాక్ వీరు గుండు మీద జగ్గు పిడికిలి శబ్దం చేసింది. అబ్బా బాధగా గుండు మీద చేతులు పెట్టుకున్నాడు. ఈసారి నా గుండును ముట్టుకుంటే నీ మర్యాద దక్కదంతే కోపంగా అన్నాడు. లేకపోతే ఏంటి, హత్య గురించి పబ్లిక్గా అంత గట్టిగా మాట్లాడతామే, కాస్త మెల్లిగా చెప్పలేవు? వీరు చెవులో గుసగుసలాడుతూ కసిరాడు జగ్గు. ఏంటి బాబులు, ఏంటో కత్తితో కసు అని అంటున్నారు, కిళ్ళీ కొట్లో కూర్చున్నామే అడిగింది. అదా, మేము కోడి కోసుకున్నాంలే అన్నాడు జగ్గు వీరును గిల్లుతూ. అబ్బా గట్టిగా అరిచాడు వీరు. ఏంటి అలా అరిచాడు అడిగింది కిళ్ళీ కొట్టామె. అంటే అప్పుడు మేము వండుకున్న కోడికూర చాలా రుచిగా కుదిరిందన్నమాట. అది గుర్తుకొచ్చి సంతోషం పట్టలేక అలా అరిచాడన్నమాట అన్నవాడు జగ్గు. మరి ఇందాకేంటి, కష్టపడి అడ్రస్ కనుక్కొని గోడ దూకి అని ఏదో అంటున్నాడు. అనుమానంగా వీరు వంక చూస్తూ ప్రశ్నించింది. మరేమో మా కోడి మా ఇంట్లోంచి ఎటో పారిపోయిందన్నమాట. అప్పుడు దాని అడ్రస్ కనుక్కొని అది వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే గోడ దూకి దాన్ని ఇంటికి తీసుకొచ్చి కోసుకున్నామన్నమాట చెప్పాడు జగ్గు వీరు వంక విసుగ్గా చూస్తూ. అలాగైతే గోడ దూకడం ఎందుకు బాబు? కొంతమంది ఇలాగే ఉంటారు కదండి, వేరే వాళ్ళ జీవితాల నుండి ఏవో కూపీలు లాగాలని వాళ్ళకి సంబంధమే ఉండదు ఆ విషయాలు. కానీ అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. వేరే వాళ్ళ విషయాలను వాళ్ళు ఏదో తెలుసుకోవాలి, అదొక ఆనందం అన్నమాట. అంతే. ఇది అందులో నేను మాట్లాడిన దాంట్లో లేదండి, కాకపోతే జనాల ఆలోచన విధానం అంటున్నా నేను. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఈమె ఏదో కూపీ లాగాలని ఎట్లా ప్రశ్నిస్తుందో చూడండి. అలాగైతే గోడ దూకడం ఎందుకు? మా కోడి మీ ఇంట్లో దూరిందండి అని ఇంటి వాళ్ళకి చెప్పి గేట్లోంచి లోపలికి వెళ్ళొచ్చుగా. ఆమె మామూలుగా ప్రశ్నించినా జగ్గుకి కొంటెగా ప్రశ్నించినట్టు అనిపించింది. దాంతో అతనికి వీరు మీద మరీ కోపం వచ్చింది. నేను అలానే అనుకున్నాను, కానీ విధవ వేసే ప్లాన్లన్నీ అలాగే ఉంటాయండి, చచ్చు ప్లాన్స్ను వీడును అని వీరు గట్టిగా గిల్లాడు. అబ్బా మళ్ళీ గట్టిగా అరిచాడు వీరు. ఏం మళ్ళీ ఆ రోజు మనం చేసుకున్న కోడికూర గుర్తొచ్చిందా? అలా అరిచావు? పళ్ళు కొరుకుతూ అడిగాడు. వీరు గిల్లిన చోట రుద్దుకుంటూ చూశాడు. పదా ఇంకా పోదాం అన్నాడు జగ్గు కిళ్ళి కొట్ట ఆమెకు డబ్బులు చెల్లిస్తూ. ఇద్దరు అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్ళారు. ఇప్పుడు చెప్పు, ఇందాక నువ్వేదో కూస్తున్నావు అన్నాడు జగ్గు. బాగానే ఉంది, నిన్ను నేనేమన్నాను అన్నాడు వీరు గుండు మీద చేతులు పెట్టుకుంటూ. నన్ను ఏదో అన్నావని నేను అనడం లేదు. ఇందాక ఆవిడ ముందు మనం చేసిన హత్య గురించి ఏదో కూశావుగా, అది ఇప్పుడు చెప్పు. అదా, మనం అంత కష్టపడి హత్య చేస్తే మనల్ని బాస్ ఏమైనా మెచ్చుకున్నాడా అసలు? అదే మనం హత్య చేయకపోయామనుకో మనల్ని నానా బూతులు తిట్టి ఉండేవాడు కాదా? జగ్గు నవ్వాడు. మనమా హత్య చేయలేకపోవడమా? పక్కపక్క నవ్వుతున్న జగ్గు హఠాత్ అని చూసుకుంటే ఒక్కసారి ఆశ్చర్యంగా చూశాడు. అని ఆ తర్వాత భయం వేసి నోరు తెరిచి ఆ నవ్వులో నుండే నోరు తెరిచి చూసే వరకు వచ్చేసింది. వీరు కూడా జగ్గు చూస్తున్న వైపుకు చూసి అలాగే నోరు తెరిచి చూస్తున్నాడు. అంతే, ఇద్దరు గడగడా వణికిపోయారు. కారణం, వాళ్ళకి కాస్త దూరంలో కోమలి, అంటే వాళ్ళు చంపిన కోమలి నడిచి రావడం కనిపిస్తూ ఉంది. ఆమె అప్పుడే మట్టి రోడ్డు మీద నుండి మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది. స్వయంగా తమ చేతులతో హత్య చేసిన మనిషి తమ ఎదురుగా వస్తుండడంతో వాళ్ళు ఒక్కసారి భయపడ్డారు. బాబోయ్ దెయ్యం
అని గట్టిగా అరిచి వెనక్కి తిరిగి వేగంగా పరుగు తీయడం ప్రారంభించారు వాళ్ళిద్దరూ. ఆమె తన ఎదురుగా వస్తున్న దుక్కల్లాంటి ఆ ఇద్దరిని చూసింది. వాళ్ళు తనని చూసి భయపడడం, బాబోయ్ దెయ్యం అని పరుగు తీయడం కూడా గమనించింది. ఆమె చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే ఆమె అసలు కోమలి కాదుగా, కోమలి చనిపోయింది, కోమలి శరీరంలో మోహనాత్మ చేరింది కదా. ఎందుకంటే ఆమెలోని మోహనం వాళ్ళిద్దరినీ అప్పుడే మొదటిసారిగా చూస్తున్నాడు. వీళ్ళెవరు, ఎందుకు నన్ను చూసి అంత భయపడ్డారు, దెయ్యం అంటారే, నేను ఇంకా చావనే లేదుగా అనుకుంది అయోమయంగా. కాస్త దూరం పరిగెత్తాక ఆయాసపడుతూ ఆగిపోయారు జగ్గు వీరులు. ఇద్దరూ భయంగా వెనక్కి తిరిగి చూశారు. కానీ చూపు మేరలో వాళ్ళకి ఆమె కనిపించలేదు. ఇంతకీ ఆయాసపడుతూ వీరు నెత్తిన గట్టిగా మొట్టాడు జగ్గు. అదేంటి, అనవసరంగా ఎందుకలా మొట్టావు? నీ గురించి అనవసరంగా జుట్టు పెంచుకోవాల్సి వచ్చేలా ఉంది. అలాగైతే రౌడీ గెటప్ అంతా పాడైపోతుంది పళ్ళు నూరుతూ అన్నాడు వీరు. లేకపోతే నీ బోడి సందేహాలేంటి? ఆయాసపడుతూ కోపడ్డాడు బాధగా. నాది బోడి సలహానా, బోడి సందేహమా? ఎందుకో చెప్తాను, ముందు నన్ను ఆయాసం తీర్చుకొనివ్వు. గుండు నాయాల. కొన్ని క్షణాలు ఇద్దరు కామ్గా నిల్చొని ఆయాసం తీర్చుకున్నారు. ఏంటి, అది దెయ్యమేనా అని అడుగుతున్నావా? మనం దాన్ని కత్తితో కసకసా పొడిచాం, చావకుండా ఎందుకుంటుంది? అది చచ్చింది, దెయ్యమై వచ్చింది అంతే అన్నాడు జగ్గు వాడి నెత్తి మీద మొట్టుతూ. కానీ వాడు ఆ మొట్టికాయని అతి మెలకువగా తప్పించుకుంటూ ఇలా అన్నాడు, అయితే అది మన మీద, ఆ దెయ్యం మన మీద పగబడుతుందంటావా? ఏమో మరి, భయంగా అన్నాడు జగ్గు. మనం ఈ విషయం మన బాస్కి చెప్దామా? పద చెప్దాం. ఇద్దరు దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్కి వెళ్ళారు. చౌదరికి ఫోన్ చేసి వీరు జరిగిన విషయం చెప్పాడు. ఎప్పుడు కనిపించింది అడిగాడు చౌదరి. ఇప్పుడే సార్, 2 నిమిషాల క్రితం. మేం పరుగెత్తుకొని వచ్చి మీకు ఫోన్ చేస్తూ చెప్తున్నాము అంతే, పెద్ద సమయం ఏం గడవలేదు. పరుగెత్తుకొని రావడం ఏంటి? దాన్ని అక్కడక్కడే పట్టుకొని పొడిచి చంపేయక మండిపడ్డాడు చౌదరి. కానీ దెయ్యాన్ని ఎలా చంపుతాం సార్? నోరు మొయ్యండి సన్నాసుల్లారా, ఈ దెయ్యాలు భూతాలు నేను నమ్మను. మీరు దాన్ని సరిగ్గా చంపలేదు అట్నుండి అన్నాడు చౌదరి. సరిగ్గా చంపడం ఏంటో, సరిగ్గా చంపకపోవడం ఏంటో అతడికి అర్థం కాక బుర్రగోక్కున్నాడు. సరిగ్గా చంపడం అంటే మరేమో దాన్ని కత్తితో కసకసా పొడిచేశాం సార్, అది పూర్తిగా చచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్ నసిగాడు. మీ బొంద. అయితే దాన్ని కాకుండా దాన్ని రూమ్మేట్ని ఏమైనా చంపేశారో ఏమో. సార్, ఖచ్చితంగా దాన్నే చంపాం సార్. ఇందాక చూసింది కూడా దాన్నే సార్. చంపడం అయితే దాన్నే చంపి ఉండొచ్చు, కానీ ఇందాక దాన్ని చూడడం మాత్రం మీ భ్రమ అయి ఉంటుంది. దాన్ని చంపినందుకు మీరు భయపడుతున్నట్టున్నారు, అందుకే యువతను చూసి అదనుకొని భ్రమపడి దెయ్యం అంటున్నారు. మీలాంటి పిరికి సన్నాసుల్ని దగ్గర పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడితే పిసుకుతా అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు చౌదరి. రోజులు గడుస్తున్నాయి. కోమలికి మగాళ్ళ బాధ రాను ఎక్కువ కాసాగింది. ఆఫీసులోనూ బస్సుల్లోనూ రోడ్ల మీద మగాళ్ళు చేసే వెకిలి పనులతో విసుగెత్తిపోసాగింది. తను మగ శరీరంతో ఉన్నప్పుడు ఆడవాళ్లతో ప్రవర్తించిన తీరుకి వాళ్ళు ఎలా బాధపడి ఉంటారో కాస్త ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది ఆమె శరీరంలోని మోహన ఆత్మకి. అర్థమైతే మాత్రం ఏం లాభం? బస్సులో ఒకడు వెనుక నుంచి గిల్లేస్తుంటాడు, వెనక్కి తిరిగితే మరొకడెవడో గిల్లేస్తుంటాడు. రోడ్డు మీద వెళ్తుంటే ఫర్లాంగ్ దూరానికి కనీసం 50 మంది దాకా డ్యాష్ కొట్టుకుంటూ పోతుంటారు. ఆఫీస్లో ప్రతి ఒక్కడు ఫైల్ తీసుకుంటూనో, ఫైల్ అందిస్తూనో, లేదా ఏదో ఒక కారణంతో చెయ్యి పట్టుకుంటూనో, లేదా ఏదో ఒక రకంగా తనను తగులుతూ వెళ్తూ ఉంటారు. వీరాస్వామి అయితే మరీ టూ మచ్గా ప్రవర్తిస్తాడు. ఆమెలోని మోహన్కి బాగా చికాకు, కసిగా ఉంది. వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలని అనిపించింది. ఎలా? చాలా సింపుల్. ఆడరూపంలో ఉండే మగవాడిని ఏడిపించడం ఏమంత కష్టమైన పని కాదు. రెచ్చగొట్టి వదిలిపెడితే వాళ్ళు గిలగిలలాడతారు. కాబట్టి మగాళ్ళని అందరినీ రెచ్చగొట్టాలని కోమలి కాదు కోమలిలోని మోహనాత్మ కాదు, కోమలి నిర్ణయించుకుంది. ఎలా అనుకున్నా ఒకటి శరీరం కోమలి, ఆత్మ మోహన్. అలా గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు ఆఫీస్కి బయలుదేరింది. ప్రస్తుతం ఆమె సీటు వీరాస్వామి క్యాబిన్లో ఉన్నా కూడా ఆమె హాల్లో ఉన్న ఒక ఖాళీ టేబుల్ దగ్గర కూర్చుంది. వెంటనే మగాళ్ళంతా ఆమె సీటు చుట్టూ మూగిపోయారు. ఏంటండోయ్, ఇవాళ ఇక్కడే కూర్చున్నారు, మీ సీటు లోపల కదా,
మా మీద ఏమైనా దయ కలిగిందా మీకు అంటూ అడిగాడు. ముక్కు రుద్దుకుంటూ అడిగాడు చలపతి. దయ నా బొంద, ఆ వీరాస్వామితో నాకు బోర్ అయిపోతుంది. అయినా ఎప్పుడు ఒకటితోనే ఫ్రెండ్షిప్ అంటే బోర్ కాదా మరి? రోజుకొకళ్ళైతే వెరైటీగా బాగుంటుంది అంటూ అందరి వంక చూసి కన్ను కొట్టింది ఆమె. ఆ దెబ్బకి అందరూ ఉలిక్కి పడ్డారు. ఇప్పటిదాకా కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి మీద అంత ఇదిగా ఎవ్వరు ఉలిక్కిపడి ఉండరు. వాళ్ళు అంత ఇదిగా ఉలిక్కిపడ్డారంటే మొత్తం అందరూ నేల మీద పడిపోయారు. అంత ఘోరంగా ఉలిక్కిపడ్డారు. వాళ్ళు నేల మీద నుంచి లేచేంతలో వీరాస్వామి ఆఫీస్లోకి అడుగుపెట్టాడు. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసేసరికి అతనికి మతిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. కోమలి కూర్చుని ఉంది. మిగతా వాళ్ళందరూ నేల మీద పడిపోయారు. ఎందుకు 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 కొంపతీసి కోమలి వాళ్ళందరి ముందు బయట జారేయలేదు కదా. బాబోయ్, మనసులో గావుకేక పెట్టుకున్నాడు. పైకి మాత్రం కంగారుగా ఇలా అన్నాడు. ఏంటి 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 మీరంతా నేల మీద ఎందుకు కూర్చున్నారు? అచ్చంగాయలు ఆడుతున్నారా, లేకపోతే అష్టాచమ్మ ఆడుతున్నారా? ఇదేమైనా ఆఫీస్ అనుకున్నారా, లేకపోతే మీ ఇల్లు అనుకున్నారా? లేవండి లేవండి అదన్నమాట. పళ్ళు కొరికాడు. అందరూ లేచి నిలబడ్డారు. అది కాదు సార్, మేమంతా ఉలిక్కిపడ్డాం సార్ అన్నాడు హెడ్ క్లర్కు పరంధామయ్య. ఉలిక్కిపడ్డారా? అది ఇంత ఘోరంగానా? ఎందుకని? నేనేమైనా చచ్చానని ఎవరైనా చెప్పారా? నువ్వు చచ్చావంటే అందరం సంతోషిస్తాం, కానీ చచ్చేట్టు ఎందుకు ఉలికి పడతాం? అందరూ కలిసికట్టుగా మనసులో అనుకున్నారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహిత్య ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.